శివుడు విష్ణుమూర్తితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? సృష్టి ప్రారంభంలో ఆదిశక్తి పరమేశ్వరుని వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో మహాశివుడికి ఏం చెయ్యాలో అర్థంకాక అన్ని బాధ్యతలను వదిలేసి లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శివుడు పశుపతి అంటే జీవులన్నింటికీ అధిపతి. ఏ జీవికి ఆపద వచ్చినా ఆయన తట్టుకోలేడు. అయితే ఈ విషయం విష్ణుమూర్తికి బాగా తెలుసు కాబట్టి తన వాహనమైన గరుడుని పిలిచి సర్పాలను వేటాడి చంపమని చెప్తాడు. ఆ మాట విన్న గరుడ సర్పాలకి రాజు అయిన వాసుకి పైన దాడి చేస్తాడు. వారిద్దరి మధ్య భయంకర యుద్ధం జరిగింది. చివరికి వాసుకి ఓడిపోతూ పరమేశ్వరా అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం విన్న శివుడు వెంటనే అక్కడికి వచ్చి వాసుకిని విడిచిపెట్టు అని గరుడని హెచ్చరిస్తాడు. అప్పుడు గరుడ పరమేశ్వర, ఇది నా ప్రభువు విష్ణుమూర్తి ఆజ్ఞ, నేను ఆపలేను అని చెప్తాడు. అది విన్న శివుడు కోపంతో గరుడని చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడే గరుడ ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న విష్ణుమూర్తి మరుక్షణమే ప్రత్యక్షమై అడ్డుకుంటాడు. అప్పుడే ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. విష్ణువు శివుని గొంతు బలంగా పట్టుకుంటాడు. దాంతో విపరీతమైన కోపం వచ్చిన పరమేశ్వరుడు తన త్రిశూలంతో విష్ణుమూర్తి ఛాతిలో పొడుస్తాడు. కాని విష్ణుమూర్తిని ఆ స్థితిలో చూసిన శివుడు కోపంలో చేసిన పనికి పశ్చాత్తాపంపడి వెంటనే ఆయన గాయాన్ని మాయం చేస్తాడు. అప్పుడు విష్ణువు, మహాదేవా, మీ బాధను చూడలేక నేను చేసిన నాటకం ఇదంతా అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.